జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సర్లేండి, నేను అడిగే ప్రశ్నకైనా సమాధానం చెప్పండి. అడుగు. గాయత్రమ్మ గారిని బ్యాంకుకి తీసుకెళ్ళింది ఎవరు? అలా చూస్తున్నారేంటి బాబు గారు? నైని, మా అమ్మని బ్యాంక్ ఎవరు తీసుకెళ్తారు? తను లేదు కదా. మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారని నేనైతే అనుకోను, కానీ నాకు తెలిసింది మీతో చెప్తాను. ఏంటది? గాయత్రమ్మ గారి వేలి ముద్రలు తిరిగి సంపాదించగలిగింది ఎవరు? లేదా నేనైనా అయ్యుండాలి. అవునా బాబుగారు? అవును. నేనైతే ఆ పని చేయలేదు. మీరు చేసుంటే నాకు చెప్పకుండా ఉండరు. ఇంకెవరు చేస్తారు? అదే మిమ్మల్ని అడుగుతున్నాను. నా కంగారు ఏంటంటే మానిద్దరికీ కాకుండా పునర్జన్మెత్తిన గాయత్రమ్మ గారు శత్రువుల చేతికి దొరికితే సమస్య అవుతుందని. నైని, శత్రువులు ఎవరున్నారని? కోట్ల ఆస్తుంటే శత్రువులు ఆటోమేటిక్గా ఏర్పడిపోతారు. వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు బాబుగారు. మా అమ్మ సజీవంగానే ఉందని నువ్వు హ్యాపీగా ఫీల్ అయినట్టే నేను కూడా తనని వెతికి పట్టుకోవడం తేలికవుతుందని ఆనందంగా ఉన్నాను నైని. నాకేమో మీ మొహంలో ఆనందం కనపడడం లేదు బాబుగారు. ఇంకేం కనబడుతుంది? తెలియని కంగారు. నాకా? నన్ను ఏంటమ్మా గాయత్రి, మీ నాన్న వరి అవడం కానీ టెన్షన్ పడడం కానీ నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు కదా. చూడైని, పాప కూడా లేదన్నట్టు స్మైల్ ఇస్తుంది. తను అన్నిటికీ చిరునవ్వే నవ్వుతుంది గాయత్రమ్మ గారిలా. బాబుగారు, మంచినీళ్ళు తాగండి. ఎవరో తలుచుకున్నట్టున్నారు, తాగండి. ఇంకెవరు? మా అమ్మే అయి ఉంటుంది. కన్నావు కానీ ఇంట్లోనే ఉన్నావని, నన్ను ఎక్కడో వదిలేసావని తిట్టుకుంటూ ఉండొచ్చు. అతి త్వరలోనే అమ్మగారు ఈ ఇంట్లోనే ఉంటారు. నిజంగానా? నువ్వన్నట్టే జరిగితే పిల్లలతో ఈ ఇల్లు ఇంకా కళగా ఉంటుంది. నువ్వు పదమ్మ, బొచ్చుందు కానీ. 2020వ సంవత్సరం ఫిబ్రవరిలో 29 రోజులొచ్చాయి. మళ్ళీ వచ్చే ఏడాది లీపు సంవత్సరం అన్నమాట. అవును మాత. అలా వచ్చే అదనపు మాసంలో కాంతిపక్షం రోజుల్లో జరిగే పుణ్య ఏకాదశినే పద్మిని అందురు. అంటే పౌర్ణమికి ముందొచ్చే పక్షం. కరెక్ట్ బాబుగారు. ఈ తిదినాడు మినప్పప్పు, బచ్చలి కూర, తేనె, సముద్రపు ఉప్పు వాడరాదు. ఉపవాసం ఉంటే సరిపోతుంది కదా వదినా? ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయమంటారా? షాంపూ వేసి సోప్ వేసి రుద్దడం కాదు చిట్టి. మట్టిని, నువ్వుల్ని, కుషగడ్డిని, అమలకి పళ్ళని ఆవు పేడలో కలిపి ఒంటికి పట్టించాలి. చీ ఏంటి చీ? ఆవు పేడని ఒళ్ళంతా పూసుకుంటే కంపు కొట్టదా? ఆ ఆవు పేడ కంపునే మీతో వరండా అంతా అలికిస్తానత్తయ్యా. మీ పద్ధతులేంటో గాని అవన్నీ నేను చేయలేను.
సరే అయితే కృష్ణ భగవానుడు మీ తోలు ఊడేలా చేస్తాడు, అప్పుడు ఏడుద్దురు గాని. అమ్మా, పెద్దదిన నాలుక మీద మచ్చుంది. అనవసరంగా పేచీలొద్దు. అత్తే చేయనప్పుడు నేను కూడా చేయను. నిర్ణయించుకున్నావా? అంతేగా. ఒక్క నిమిషం మాత. పెద్దమాత ఒంటికి ఆవు పేడ పూయినని చెప్పింది గాని శ్రీకృష్ణుడు పూరించిన శంఖాన్ని తన ఒంటి మీదే వేసుకుంది. శంఖమా? అవును మాత. మా మమ్మీ మెళ్ళ శంఖం ఎక్కడుంది? ఉంది. ఎద్దులయ్యా, అక్కడ లేదు కదా, ఉంది అంటున్నావేంటి? మెడలో లేదు బాబు, చీరలో ఉంది. చీరనా? అమ్మ నాతో శంఖాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారా? ఇదేం బుద్ధి నీకు? రే నోర్మి, ఎద్దులయ్య నోటికొచ్చినట్టు చెప్తే అది విని మీరు నన్ను దొంగలా చూస్తున్నారేంటి? మేం కూడా చూడలేకపోతున్నాం. శంఖం ఎక్కడుందో మరి. అక్కడ కనబడకూడదని దాచేసుకుంటే గుచ్చేసుకోగలదు అత్తయ్య. హే, నువ్వు ఆపుతావా? నువ్వు చెప్తావా ఎక్కడుందో శంఖం? నైని మాత, మీ అత్త చీరని పరికించి చూడండి, మీకే తెలుస్తుంది. చూడమంటారా అత్తయ్య? చూసుకో. లాగి పారే, బయట పడుతుంది. హే, అక్క అలాంటివేంటి? మగవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సరే సరే, జాగ్రత్తగా చూడు. అక్క, పాపం తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.